90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వంశీ గారు. హలో మేడం. సో మెమొరీ టెక్నిక్స్లో మనం చాలా టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎక్కువగా అంటే మర్చిపోతూ ఉంటారు చదివింది, అలా మర్చిపోకుండా ఉండడానికి దానికి సంబంధించిన టెక్నిక్స్ కూడా మనం మాట్లాడినాం. అయినా కానీ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా విన్నది ఇలా మర్చిపోకుండా ఉండడానికి స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది అని వింటూ ఉన్నాను. నిజమేనా అండి? అదే ఆ టెక్నిక్ని ఏ రకంగా యూజ్ చేయాలి అంటారు? అది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఎస్ మేడం, వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి టెక్నిక్ ఏదైనా ఉంది అంటే స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్. దీన్ని ఈవెన్ మీరు ఏ ఎడ్యుకేషనిస్ట్ దగ్గర వెళ్ళినా లేకుంటే ఒక విద్యావేత్త హౌ టు రీడ్, హౌ టు రిమెంబర్ అన్న కాన్సెప్ట్లో ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ టచ్ చేసేది ఏంటంటే స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ యూస్ చేయండి అని చెప్తుంటారు. సో దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఇద్దాం మేడం. సో అంతకంటే ముందు ఈ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ అనేది స్టడీ టెక్నిక్. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదవాలి, చదివింది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేది ఎలా అన్న దానికి యూజ్ అయ్యేది ఈ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్. అయితే దీంతో పాటు ఇది కూడా ఒక స్కిల్లే. దీంతో పాటు ఇంకా చాలా స్కిల్స్ ఉంటాయి అనమాట, దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. సో ఆ పర్పస్లోనే నేను ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేశాను. అది 2 hours వర్క్షాప్, జస్ట్ 199 రూపీస్. ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఎస్ మేడం, అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తుంటారు. అందులో కంప్లీట్గా అసలు రూట్ కాజ్ ఏంటి, మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న దాని గురించి మనం 2 hours డిస్కస్ చేసుకుంటాం. సో అద్భుతమైన వర్క్షాప్. ఇంకా అలాంటి టెక్నిక్స్ గురించి ఆ వర్క్షాప్లో ఇన్ డీటెయిల్గా ఇంకా చెప్తాను అనమాట. అంటే ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువగా వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు ఈ క్లాస్ అటెండ్ అవుతాయి? ఎస్ మేడం, ఫస్ట్ వచ్చేసి వాళ్ళు స్టడీస్లో నిజంగానే వీక్ ఉన్నారా, లేదంటే కొన్ని అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ కారణాల వల్ల వాళ్ళు వీక్ అయ్యారా, పేరెంట్స్ ఎలా వాళ్ళని నర్చరింగ్ చేయాలి, వీళ్ళు స్టడీస్ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ వాళ్ళకి తెలిసిన రూట్ మెథడ్ కాకుండా ఇంకా ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి అన్న దాని పట్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఇంకా అంటే ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం వీక్లీ కూడా వర్క్షాప్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ వీక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో పిల్లలకి ఆ 1 weekలో మెమొరీ అండ్ స్పీడ్ రీడింగ్ 2 కోర్సెస్ కూడా టీచ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇట్స్ వండర్ఫుల్ కోర్స్ అనమాట. సో చూసారు కదా, మరి మీరు కూడా అంటే చదువుతున్నాను, నాకు ఏంటి అసలు చదివింది గుర్తుండకపోవడం కావచ్చు, ఎగ్జామ్ టైంకి అంతా మర్చిపోవడం కావచ్చు, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అసలు అలా జరగడానికి రీజన్ ఏంటి అనేది కనుక ఎప్పుడైతే మీరు కనుక్కుంటారో ఆటోమేటిక్గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మీరు చదివిన దానికి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరి అలా ఎవరైనా కూడా ప్రాబ్లం ఉంది, మాకంటూ ఒక సొల్యూషన్ కావాలి, దాని గురించి మేము చూస్తున్నాం అనుకున్న వారికి వంశీ గారు కండక్ట్ చేస్తున్న టాపర్ స్టడీ సీక్రెట్ క్లాస్కి అటెండ్ అవ్వండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ చాలా వరకు ఇప్పటికీ ఆల్మోస్ట్ 25 బ్యాచెస్ వరకు మేమైతే చేసాము. అందరూ కూడా ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి అని మేము చేసిన ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలి అంటే అవి కూడా రిఫర్ చేయండి. కమింగ్ టు సబ్జెక్ట్ వంశీ గారు, సో ఆ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలో చెప్పండి. ఎస్ మేడం, అయితే ఫస్ట్ ఆ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ యూజ్ చేసే కంటే ముందు ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి కూర్చోవడం అలవాటు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ రన్స్ చేయాలంటే ఫస్ట్ క్రీజ్లో ఉండడం ఇంపార్టెంట్. ఆ తర్వాత అది వైడ్ పోవచ్చు, లేకుంటే తన హిట్ చేయొచ్చు. సేమ్ అలాగే ఒక క్రికెటర్ ఎలాగైతే క్రీజ్లో ఉండాలో ఒక స్టూడెంట్ కూర్చోవడం అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ దాని మీద ఫోకస్ చేయాలి. దెన్ కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ స్టడీ రూమ్లో ఆబ్వియస్గా రిమైనింగ్ వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉన్నటువంటిని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, నోట్బుక్ 2 ఉన్నాయంటే పిల్లలు ఎక్కువగా దేన్ని చూస్ చేసుకుంటారు? ఫస్ట్ మొబైల్, ఖచ్చితంగా మొబైల్. ఎందుకంటే ఈజీ యాక్సెస్ ఏది ఉందో అనేది, దాన్ని ఎలా వాడాలో తెలుసు కాబట్టి ఈజీ యాక్సెస్. స్టడీస్కి ఎందుకు దూరం అంటే స్టడీస్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి స్టడీస్కి దూరంగా పెడతారు. కాబట్టి ఫస్ట్ ఆ ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేటివి దూరంగా ఉంచి స్టడీస్కి ప్రియారిటీ ఇచ్చేలాగా ఒక స్టడీ రూమ్ క్రియేట్ చేయండి. తర్వాత వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టండి. అంటే ఇక్కడ నుంచి స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాను, కొంచెం డీప్గా క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్రతి స్టూడెంట్కి కూడా డైలీ 1 hour సబ్జెక్ట్ని డివైడ్ చేస్తావా, ½ hour సబ్జెక్ట్ని డివైడ్ చేస్తారా అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి టైం టేబుల్ సెట్ చేసుకోండి. అంటే మీ డే రొటీన్ అంటే 6 to 7 ఏ సబ్జెక్ట్, 7 to 8 ఏ సబ్జెక్ట్, 9 to 10 ఏ సబ్జెక్ట్, ఇలా మీ టైం టేబుల్ ఏది ఉందో అదే చేయండి. అంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఏ టైంలో కంఫర్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని వాడండి. అయితే ఇక్కడ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 6 to 7 సైన్స్ చదవాలనుకున్నారు. అయితే ఈ సైన్స్ని 6 to 7 ఒక ఫస్ట్ టాపిక్ అని అనుకోండి, లేకుంటే ఫస్ట్ క్వశ్చనే అనుకోండి. ఫస్ట్ ఒక టాపిక్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు మిగతా అన్ని టైంలో కూడా ఈ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ని అన్ని సబ్జెక్టులకి ఇలాగే వాడుకోండి. ఇప్పుడు సైన్స్లో ఒక టాపిక్ తీసుకున్నా, ఈ ఒక టాపిక్ 7 to 8 నేను డీప్గా తెలుసుకోవాలి ఫస్ట్. అంటే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవడం, మిగతా నువ్వు ఆ టాపిక్ని నేర్చుకోవడానికి నీకు ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో, నువ్వు ఎలాగైతే నేర్చుకుంటావో ఫస్ట్ ఆ 6 to 7 ఏదైతే సైన్స్ అని పెట్టుకున్నాం కదా ఆ టాపిక్ని రీడ్ చేయండి. ఆ రోజు మీరు
ఒక క్వశ్చన్ చదివారా 2 క్వశ్చన్స్ చదివారా ఆ టాపిక్లో అనేది మీ ఇష్టం. అంటే మీ టైమింగ్ని మీ యొక్క ఆ అర్థమైనటువంటి ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ చదివారు, లేదు ఒకటే క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్గా చెప్తా. సైన్స్ టాపిక్ తీసుకున్నారు 67, అందులో 67లో మీరు ఒకటే క్వశ్చన్ని డీప్గా అర్థం చేసుకొని చదివారు, ఇట్స్ లాంగ్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మళ్ళీ 67 సైన్సే ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చదివారు కదా, నెక్స్ట్ డే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. అంటే మీ రూల్స్ ప్రకారం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ అలా డైరెక్ట్గా వెళ్ళకుండా సెకండ్ డే ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ని రివైజ్ చేస్తూ, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ డేలో మనం డీటెయిల్గా అక్కడ 1 అవర్ ఆ ఒక్క క్వశ్చన్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి సెకండ్ డే దాన్ని రివైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, మినిమం 5 to 10 minutes మాత్రమే పడుతుంది. సో సెకండ్ డే మీరు ఫస్ట్ క్వశ్చన్ని రివైజ్ చేసి సెకండ్ది డీప్గా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ డే ఏం చేయాలంటే ఫస్ట్ వదిలిపెట్టకూడదు, మళ్ళీ ఫస్ట్ దాన్ని రివైజ్ చేయాలి, సెకండ్ దాన్ని కూడా రివైజ్ చేయాలి, థర్డ్ టాపిక్ని థర్డ్ డే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ డే ఏం చేయాలి, ఫస్ట్ టాపిక్స్ని రివైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఫోర్త్ డే ఫస్ట్ సెకండ్ థర్డ్ టాపిక్స్ని రివైజ్ చేయడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఫస్ట్ టాపిక్ మనం ఫస్ట్ డే క్లియర్గా చదివినాం, సెకండ్ డే రివైజ్ చేసినాం, థర్డ్ డే రివైజ్ చేసినాం. నెక్స్ట్ ఫోర్త్ డే కూడా రివైజ్ చేస్తున్నాం చాలా తక్కువ టైంలో. ఫోర్త్ డే ఫస్ట్ టాపిక్ రివైజ్ చేయాలి, సెకండ్ టాపిక్ రివైజ్ చేయాలి, థర్డ్ టాపిక్ కూడా రివైజ్ చేయాలి. ఫోర్త్ డే ఫోర్త్ టాపిక్ని న్యూగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ డే ఏం చేయాలంటే, ఇది కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ డే ఏం చేయాలంటే ఫస్ట్ టాపిక్ ఎన్ని డేస్ అయింది, 4 days అయింది వరుసగా. ఒకరోజు డీటెయిల్గా చేసాం, సెకండ్ డే రివైజ్ చేసాం, థర్డ్ డే రివైజ్ చేసాం, ఫోర్త్ డే రివైజ్ చేసాం. ఫిఫ్త్ డే ఫస్ట్ టాపిక్ని రిమూవ్ చేసేయండి. అంటే ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ చదివారో దాన్ని వదిలేసి ఫిఫ్త్ డే ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ది థర్డ్ది ఫోర్త్ది రివైజ్ చేసి ఫిఫ్త్ టాపిక్ని మళ్ళీ ఫిఫ్త్ డే రివైజ్ చేయాలి. అంటే ఫిఫ్త్ డే ఏం చేస్తాం మనము, కంప్లీట్గా ఫోర్త్ డే వరకు ఫస్ట్ టాపిక్ చదివినాం. అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఒక టాపిక్ని రిపీటెడ్గా మీకు క్లియర్గా అర్థమైన ఆ టాపిక్ని 4 days రివైజ్ చేయాలి. దీన్నే స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ అంటారు. సో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఈవెన్ అది మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, వాట్ ఎవర్, మీరు మాత్రం ఇలా రిపీట్ చేయాలి. అంటే మీకు ఒకటే అర్థం కావాలి, ఒక టాపిక్ ఒక డే ఇన్ డీటెయిల్గా చదివితే సెకండ్ థర్డ్ ఫోర్త్ డే దాని గురించి రివైజ్ చేయాలి కంటిన్యూగా. మళ్ళీ ఒకరోజు చేసి మళ్ళీ దాన్ని ఒక 10 days తర్వాత 15 days తర్వాత కాదు. సో మీరు కన్నా ఇప్పుడు కంప్లీట్గా 4 days తర్వాత ఫోర్త్ తీసేయండి, ఫిఫ్త్ డే ఏం చేయండి అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ రివైజ్ చేయండి, ఫిఫ్త్ టాపిక్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మరి సిక్స్త్ డే ఏం చేస్తారు, సెకండ్ టాపిక్ వదిలేస్తారు, ఆ రోజు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కంటిన్యూ చేస్తారు అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇట్స్ స్పేస్డ్ రెపిటేషన్ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్, వండర్ఫుల్, వరల్డ్ వైడ్గా కూడా ఫేవరెట్, అందరికీ కూడా ఫేమస్ అయినటువంటి టెక్నిక్, అందరు యూస్ చేసే టెక్నిక్. కాబట్టి డోంట్ మిస్, ఇది ఒక చిన్న టెక్నిక్ మాత్రమే. ఇంకా ఎలా క్రియేటివ్గా నేర్చుకోవాలనేది నేను నా వర్క్షాప్లో మీకు నేర్పిస్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.